భాగాలు. అలాంటి జ్ఞాపకాలతో ఒక్కొక్క రోజు గడుపుతున్న ఆ అమ్మాయి ఇలా కాకుండా మరెలా ప్రవర్తిస్తుంది సార్? చిన్న వాసంతికి జీవితంలో ఒకే లక్ష్యం ఉంది, ఒకే స్వప్నం ఉంది. అది మీనాక్షే. తనేదన్నా తప్పుగా మాట్లాడితే అది మీనాక్షి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతోంది. తప్పు చేశాను, తప్పు జరిగిపోయింది. వెరీ 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 రాంగ్. అవునన్నా, మనం సరిగ్గా కనుక్కోకుండా తొందరపడ్డాం అనుకుంటా. ఏమైనా నేను వాసంతిని ఒకసారి కలుస్తాను. వద్దన్నా, నువ్వు మళ్ళీ నా కోసం అక్కడికి వెళ్ళి తలదించుకోకూడదు. ఇది సెట్ అవదన్నా, వదిలేద్దాం. నా చిన్న కోసమేగా. ఏంటి? డోంట్ యాంగ్రీ. నేను గొడవ పడటానికి రాలేదు. మూర్తిగారు చెప్పాకే నాకు అన్నీ తెలిసాయి. సానుభూతి కోసం అయితే వద్దు, నాకది ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఇంత చిన్న వయసులోనే నువ్వు పడరాని కష్టాలు పడ్డావని మూర్తిగారు చెప్పారు. కానీ అంత మాత్రాన చుట్టూ ఉన్న వాళ్ళంతా శత్రువులు అనుకోకూడదు. నీ మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు నీ మీద చాలా గౌరవం పెరిగింది. ఎందుకో తెలుసా? యు ఫైట్, ఐ ఫైట్, వీ ఫైట్. ఐ లవ్ ఫైటర్స్. నేను చెప్పేదైతే పట్టించుకోవద్దు. ఐఎమ్ స్టోరీలెస్ మ్యాన్. మనసులో అనిపించింది బయటకనేస్తానంతే. ఎప్పుడు గొడవలు, దొమ్మిలు, ఇలాంటి పంచాయతీలతోనే నా జీవితం గడిచిపోతుంది. కానీ నా చిన్న అలా కాదు. 13 ఏట పాలకొలుకెళ్ళినప్పుడు ఒక వీధి కుక్క ఉన్న విలువ కూడా నాకు లేదు. అలాంటి నన్ను మణి అన్నే ఆదరించాడు. ఆయన కుటుంబంలోనే కాదు, జీవితంలోనూ చోటిచ్చాడు. నేనక్కడికి వెళ్ళినప్పుడు 4 ఏళ్ల పిల్లాడు చిన్న. ఆ రోజు చిన్న నా వేలు పట్టుకుని నడుస్తూ ఇప్పటి వరకు ఆ చేయి వదలలేదు. రాజా అన్న అని వాడు పిలిచేది కేవలం నోటితో మాత్రం కాదు, మనసుతో. చిన్నప్పుడు వాడికి ఏదైనా మణి అన్న కొని పెడితే ఇది అన్నయ్యకే, ఇది అన్నయ్యకే అని దాచిపెట్టేవాడు. ఎవరన్నా అడిగితే అన్నయ్యకు నేను మాత్రమే ఉన్నాననేవాడు. ఈ రోజుకి ఓ నీడలా నాతో నడుస్తూనే ఉన్నాడు, ఏది అడగకుండా, ఏది ప్రశ్నించకుండా. ఐఎమ్ ఏ బ్లడీ ఫూల్. వాడి కోసం అంటూ ఈ రోజు వరకు ఏమీ చేయలేకపోయాను. ఇంతవరకు నేను సంపాదించింది, ఇక సంపాదించబోయేది అన్ని వాడి కోసమే, నా చిన్న కోసం. మా పాలకొల్లు వాళ్లకు అలవాటు ఉంది. నమ్మి వెంట వచ్చిన వాళ్ళని ప్రాణమైనా ఇచ్చి కాపాడతాం, ఎప్పటికీ వదిలిపెట్టాం. రా, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కదా. మీనాక్షిని నా తమ్ముడికిస్తావా? నేను చూసుకుంటాను, ఏ లోటు రాకుండా, ఓ రాజకుమార్ లాగా. జామీన్ దొరికినాదా? ఏం చెప్పమంటారు అయ్యగారు, ఏదో రకంగా బయటపడ్డాను. నువ్వు పెట్టే, నీ మళ్ళా తెచ్చా. అయ్యగారు, మనం అద్దెకిచ్చిన బిల్డింగ్ లోనే కల్తీ మద్య కేంద్రం వేరే వారు నడుపుతున్నారని కోర్టును నమ్మించి బతికిపోయాం. కానీ ఆ తెలివి నాది కాదు, నా లాయర్ది కాదు. ఎవరిది? పీకే ప్రవీణ్ కుమార్ పూర్తి పేరు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ తెలిసింది పీకేగానే. ఒక పొలిటికల్ కింగ్ మేకర్. రండి సార్. మా అయ్యగారు నమస్కారం. ఖచ్చితంగా ఓడిపోతాం అనుకున్న స్థానాల్లో కూడా పొలిటికల్ గేమ్తో పీకే గెలిపించగలడు. ప్రతిపక్షంతోనే ఉన్నాడు. నేను డబ్బులు ఎరవేసి తీసుకొచ్చాను. మన పద్ధతులన్నీ కాస్త వివరంగా చెప్పండి మా అయ్యగారికి. అలాగే సార్. వచ్చే బై ఎలక్షన్లో సింహాద్రి గారు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడిని అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని ఒక ఆలోచన. అయ్యో అయ్యగారు, పేరుకే ఎమ్మెల్యే, ఆ విషయాలన్నీ నిర్ణయించిన మనమే కదా. ఏమంటారు? సింహాద్రి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆహా, పాములపర్తి నియోజకవర్గంలో ఈసారి పోటీ చేసేది నేనే. విఆర్ గిరీశం. మీరేనా? కొంచెం ఇలా రండి చెప్తాను. గిరీశం గారు, ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఈ ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన పద్ధతులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఏంటిది? మీరు మూసుకుంటారా? ఇంతవరకు నన్నే లీడర్ అన్నారు కదా సార్. అన్నాను. ఇక నుంచి నాకు ఒక్కరే లీడర్, ఆయన గిరీశం గారు. సార్, నాకు తెలిసి జనంలో మీకు ఒకే ఒక్క నెగిటివ్ ఉంది, అది ఆ బారే. ఆ బారు మూసేసిన తర్వాతే మీరు ఎన్నికల్లో నిలబడాలి. ఆ మాట కూడా నిజమే. కరెక్ట్. ఇదిగో సింహాద్రి, మీ మనుషులందరినీ, పార్టీ కార్యకర్తల్ని గిరీశం గారి కోసం రంగంలో దించాలి. నేను దించను పో. సింహాద్రి దించుతా. ఎన్నికల ప్రచార సభ
జన ప్రళయం కావాలి. తెలుసు కదా, మన పాముల పర్తికి బై ఎలక్షన్ వస్తుంది. ఈసారి మన దేశం పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసా? ఎవరు? విఆర్ గిరీశం. అయ్యయ్యో, వాడికి ఇక్కడ ఎవరు ఓట్లేస్తారు? అలా అనకండి రాజా సార్, అతనికి ఈ ఊళ్ళో ప్రజాభిమానం బాగా ఉంది, అతను గెలుస్తాడు. అది పాయింటే కదా. నా డిటెక్టివ్ బుర్రలోకి ఒక ఆలోచన మెరుపులా వచ్చింది. అనుకోని ట్విస్ట్, అదే మాసు, అదే క్లాసు. బట్ మిస్టర్ రాజా ఓకే చెప్పాలి. ఏ విషయంలో? పాములపర్తి నియోజకవర్గంలో విఆర్ గిరీశానికి ప్రత్యర్థిగా మన రాజా నరసింహ పోటీ చేయాలి. మంచి ఐడియా. నువ్వు ఎలాగో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావు కదా, అదేదో ఇక్కడి నుంచే మొదలెట్టు. అవునన్నా, నవ్యాంధ్ర ప్రజాసేన జెండా ఇక్కడ కూడా ఎగిరితే బాగుంటుంది కదా. ఏయ్, ఇవన్నీ చిన్నపిల్లల ఆటలు కాదు చిన్న. పోటీ చేస్తే మనం గెలవాలి. దానికి తగ్గ పలుకుబడి ఇక్కడ ఉంటుందా అన్నదే. ఇంతకీ పలుకుబడి అంటే? మనమంటే అభిమానం. మిస్టర్ రాజా ఏంటిలా అంటున్నావు? అభిమానం లేదనా? ఈ ఊళ్ళో నీ మీదున్న ప్రజాభిమానం అన్కంపిటబుల్. అది మరెవ్వరికీ లేదు. ది స్టేట్ పీపుల్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. గెలవడానికి అవకాశం ఉన్న అభ్యర్థికే వాళ్ళు ఓట్లేస్తారు. మనమే గెలుస్తామని వాళ్ళకు బాగా నమ్మకం కలిగించగలిగితేనే. కలిగిస్తాం కదా. అంటే గిరీశం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి అదే రోజున అంతకన్నా ఎక్కువ జనాన్ని పోగు చేసి మన రాజా నరసింహ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తాడు. అలా ఎలా జరుగుతుంది? మన దేశం పార్టీకి ప్రజాభిమానం ఉంది, వాళ్ళు పిలిస్తే జనం వస్తారు, మనం పిలిస్తే ఎవరొస్తారు? మీరింకా ఏ లోకంలో ఉన్నారు? 300 రూపాయలు ఇస్తే జనం ఎంతమంది అయినా పరిగెట్టుకొస్తారు. డబ్బులిస్తే జనం వస్తారు, కానీ దే హ్యావ్ నో ఓట్స్. మనకు కావాల్సింది ఓటర్స్, వాళ్ళు వేసే ఓట్లు. దానికి ఇప్పుడు ఏం చేద్దాం? ఫర్ దట్ యూ పీపుల్ డోంట్ వరీ, దేర్ ఆర్ మెనీ 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 వేస్. వేల సంఖ్యలో వచ్చే ఒరిజినల్ ఓటర్స్ ముందు నేను ఎన్నికల్లో నిలబడుతున్నట్టుగా ప్రకటించబోతున్నాను. పావులపర్తి బై ఎలక్షన్ లో మన దేశం పార్టీ యొక్క కొత్త అభ్యర్థిని అభిమాన పూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఈ రాష్ట్రానికి ముద్దు బిడ్డ, పేదల పాలిట పెన్నిది, మీ అందరి ప్రియతమ నాయకుడు శ్రీ విఆర్ గిరీశం. నమస్కారం. నమస్కారం. ఇలా రండి సార్. రండి సార్. సోదర సోదరిమణులారా, ఎంతో కాలంగా నా మనసును బాధ పెట్టే ఒక విషయం ఉండదు. అది స్కూల్కు దగ్గరగా ఉండే నా బార్. ఈ సుదినాన శాశ్వతంగా ఆ బార్ని మూసేయాలని నేను నిర్ణయం తీసుకుంటాండా. అంతేకాదు, మూసేసే బార్కి బదులుగా ఆడ నేను ఒక ఉచిత తాగునీటి సరఫరా కేంద్రాన్ని తెరవాలనుకుంటాను. ఒక్కో ఇంటికి ప్రతిదినం 5 లీటర్లు ఉచిత తాగునీరు. అదే నా జీవితాశయం. ప్రజలారా, మీ ప్రియాతి ప్రియమైన ఈ విఆర్ గిరీశాన్ని ఓడించాలంటే మళ్ళీ ఒక కొత్త అవతారం ఈ భూమి మీద భగవంతుడు ఎత్తవలసి ఉంటుంది. ఏంటది? సోదర సోదరీమణులారా, ప్రతి యుగంలోనూ అవినీతి రాక్షసులు ఎక్కువైనప్పుడు దేవుడు ఒక్కో అవతారం ఎత్తాడు. ఇప్పుడు అవినీతి ప్రతిరూపమైన విఆర్ గిరీశాన్ని ఎదిరించడం కోసం దేవుడు ఎత్తిన 11వ అవతారమే ఇక్కడ నించున్న రాజా నరసింహ. హలో, నువ్వు మాత్రం అటెందుకు రాలా? గిరీశం గారంటే అభిమానం వల్ల. ఆ అభిమానం వల్ల నీకేం ఉరుగుతుంది? రోజుకి 1000 రూపాయలు ఇస్తారు. నీ ఛానల్ ను రాజాన్న మొత్తం కొనేసాడనుకో. పార్టీ మార్చేసా, నేనే అఫీషియల్ కెమెరామన్. ప్రియమైన సోదరులారా, గడిచిన 4 ఎన్నికల్లోనూ మీరు గెలిపిస్తూ వచ్చిన ఆ మన దేశం పార్టీ ఈ రాష్ట్రం కోసం ఏం చేసింది? 4 వైపులా నీళ్లతో నిండి ఉన్న ఈ దీవికో వంతెనుందా? ఇక్కడ విద్యాభ్యాసానికి సౌకర్యం ఉందా? రవాణా సౌకర్యం ఉందా? ఆసుపత్రి సౌకర్యం ఉందా? దే గివ్ వాట్ యు ఐఎమ్ ఆస్కింగ్. ఈ నియోజకవర్గంలో నేనొక పక్కా వంతెన నిర్మిస్తాను, అభివృద్ధికి ఆనవాలుగా. ఏ బ్రిడ్జ్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ దేశం రూపురేఖల్ని మార్చేస్తాను. ఏ చేంజ్ ఫేస్ ఆఫ్ దిస్ కంట్రీ. గిరీశం గారు అంటున్నారని విన్నాను, ఒక్కో ఇంటికి 5 లీటర్ల మంచినీళ్ళు ఇస్తారట. దానివల్ల మన సమస్యలన్నీ తీరిపోతాయా? లేదు. నేను మీకు వాగ్దానం చేస్తున్నది ఒక మంచినీటి తయారీ ఫ్యాక్టరీ, ఏ హ్యూజ్ వాటర్ ప్లాంట్.
మీకు అక్కడ ఉద్యోగం వస్తుంది, అవసరమైనంత మంచినీరు వస్తుంది, మిగిలిన మంచినీళ్ళని అమ్మితే మనకు డబ్బు వస్తుంది. అందుకు బదులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నది, గత ఎన్నో సంవత్సరాలుగా మీరు వృధా చేసుకున్న అమూల్యమైన మీ ఓటుని ఈ ఉప ఎన్నికల్లో గిరీశం గారికి పోటీగా నేను నిలబడుతున్నాను. రాజా ఏం చేస్తున్నాడు?